దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. కుంభరాశి వారికి మార్చ్ 2024 ఇయర్లో మార్చ్ మంత్లో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల అందరు కలిపి ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ లాగా మీకు ఒక జిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ శుభయోగాలు ఏంటంటే రాజకీయ నాయకులకు చాలా వరకు గుర్తింపు వస్తుంది. విద్యారంగంలో ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు బాగుంటుంది. ఫైనాన్స్ పరంగా బాగుంటుంది. అండ్ ఇన్స్టిట్యూషన్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి గుర్తింపు వస్తుంది. ఐరన్ ఇండస్ట్రీ, గోల్డ్ ఇండస్ట్రీ వీళ్ళకు కూడా చాలా వరకు బాగా ఉంటుంది. టీచింగ్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. చాలా గుర్తింపు పొందుతారు. సో మంచి ఒక బెస్ట్ టీచర్ లాగా, బెస్ట్ లెక్చరర్ లాగా కూడా మంచి గుర్తింపు వస్తుంది. ఉద్యోగాలు అందరూ కూడా అండ్ ప్రమోషన్స్ వస్తాయి. స్థాన చలనం కూడా జరుగుతుంది. అది బెటర్మెంట్ అవుతుంది. ప్రమోషన్తో మీకు స్థాన చలనం అంటే ట్రాన్స్ఫర్స్ లాంటివి కూడా జరుగుతాయి. ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో మీకు ప్రమోషన్తోనే ట్రాన్స్ఫర్ వస్తుంది. ఈ విధంగా ఓవరాల్గా కుంభరాశి వారికి బాగుందని చెప్పాలి. ఇకపోతే స్వల్ప దోషపరంగా తీసుకోవాల్సిన రెమెడీస్ ఏంటంటే భాగస్వామ్యాలతోని విభేదాలు రాకుండా చూసుకోవాలి. పార్ట్నర్షిప్ బిజినెస్లు అనేది సహజంగా డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ నేచర్ ఉంటుంది. కాబట్టి నిజంగా ఒక తల్లి పుట్టిన పిల్లల మధ్యన కూడా ఎన్నో వేరియేషన్స్, డీవియేషన్స్ ఉంటాయి. ఇక భాగస్వామ్యం రంగంలో పార్ట్నర్షిప్ బిజినెస్ ఉన్న వాళ్ళకు సహజంగా వస్తుంటాయి. ఇలాంటివన్నీ తట్టుకోవాలంటే ఎంతో ఓపిక, సమయం పాటిస్తేనే కానీ మనం ముందుకెళ్ళలేం. సహజంగా ఇవన్నీ సహజమని అనుకోవాలి. సో భాగస్వామ్యుల విషయంలో చాలా వరకు జాగ్రత్తలు ఉండండి. ఆర్గ్యుమెంట్స్ దిగకండి. ప్రయాణాలు వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. అండ్ బంధువులు, సోదరులు, స్థిరాస్తుల విషయంలో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. దాన్ని రాకుండా సమయంతో, పెద్దల ఆశీర్వాదంతో, పెద్దలను కూర్చోబెట్టుకొని మీరు సమస్యలు పరిష్కారం చేసుకోండి. వాళ్ళకి తెలుసు, ఇప్పుడు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకు వాళ్ళు ఏదైనా ఒక 10% అటు ఇటు వాళ్ళు ఏదైనా అలాట్ చేశారనుకోండి, చిన్నవాళ్ళు కానీ గొడవ పెట్టుకోవద్దు, పెద్దవాళ్ళు కూడా గొడవ పెట్టుకోవద్దు. దానివల్ల వచ్చేది ఏం లేదు. పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో ఎంత వచ్చినా అది మీరు సంతోషంగా మీరు తీసుకోవాల్సిందే. ఎందుకంటే అనవసరంగా మనస్పర్ధలు వచ్చి ఇలాంటి చాలా వరకు ఉన్న రిలేషన్స్ మనకు దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోండి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు కొన్ని అవకతవకలు ఏర్పడే అవకాశం ఉంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకు, షేర్స్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా కొంతవరకు షేర్స్ కొంచెం డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఈ జాబ్ విషయంలో వాళ్ళకు శ్రమకు ఎంత కష్టపడ్డా కొంచెం అంత ఫలితం ఆశించినంత ఉండదు. సో ఈ విధంగా కొంత స్వల్ప దోషపరంగా ఈ నెగిటివిటీ ఉంది. ఇలా ఉన్నప్పుడు జ్యోతిషాస్త్రం ఏం చెప్తుంది? జాతి పచ్చ అండ్ బ్లూ జాగర్ డైమండ్ ఈ రెండు కంబైన్గా పెట్టుకోమని జ్యోతిషాస్త్రం చెప్తుంది. ఇకపోతే అనుకూలమైన తేదీలు ఏంటంటే 6, 19, 20, 22, 23, 24 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్. ఏ పనైనా ఈ తేదీలో స్టార్ట్ చేయండి, సక్సెస్ ఉంటుంది. ఇకపోతే జాతి పచ్చ డైమండ్ ఇది కంబైన్డ్గా పెట్టండి. ఇక డైమండ్ అప్పుడు ఎన్నో సందర్భాలు చెప్పాను. డైమండ్లో ఈ మధ్య ఆర్టిఫిషియల్ డైమండ్స్, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్, సింథటిక్ డైమండ్స్, రకరకాల డైమండ్స్ జాతి వజ్రాలకు పోలినట్టు వచ్చేస్తున్నాయి. ఎంత పెద్ద ఎక్స్పర్ట్ కూడా మైక్రోస్కోప్ లాంటి ఎక్విప్మెంట్స్, అడ్వాన్స్డ్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ వాడకుండా చెప్పలేని పరిస్థితి, అంత యాక్యురేట్గా డూప్లికేట్స్ వస్తున్నాయి. ఒకటే చెప్పేది ఏంటంటే జాతకరీత్యా అలాంటి రత్నాలు, అలాంటి డైమండ్స్ వాడకూడదు. ఆర్నమెంట్సే వాడుకోండి. ఎందుకంటే ఈ మధ్య చాలా వరకు ల్యాబ్ గ్రోన్ కూడా చాలా డిమాండ్ వస్తూనే ఉంది. మమ్మల్ని కూడా అడుగుతున్నారు చాలామంది. మేము ఒకటే చెప్తున్నాం, మేము డైమండ్స్, అస్ట్రాలజికల్ రత్నాలు మాత్రమే, ఒక ప్రభావితమైన రత్నాలు మాత్రమే ఇస్తాం. అండ్ జాతకరీత్యా మీరు ఇలాంటి డైమండ్సే పెట్టుకోవాలని కూడా క్లియర్గా చెప్తున్నాం. లేదండి మాకు కావాలి ఆర్నమెంట్గా పెట్టుకుంటామని అంటున్నారు. అలాంటి వాళ్ళకు తెప్పించి ల్యాబ్ గ్రోన్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు రత్నాల విషయంలో ఏది ఇచ్చినా అథెంటిక్గా ఉంటుంది. ప్రపంచంలో మీరు ఎక్కడైనా చెక్ చేసుకునే విధంగా ఉంటుంది. ఆ విధంగా దివ్య డైమండ్స్ అనేది సర్టిఫికేట్ విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసిందే సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం దివ్య డైమండ్స్. కాబట్టి ఇండియాలోనే మొట్టమొదటి ల్యాబ్గా రికగ్నైజ్డ్ ఉంది ISO 9000లో. కాబట్టి ఇదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ల్యాబొరేటరీస్లో దివ్య డైమండ్స్ అంత గుర్తింపు పొందింది. మోర్ దెన్ 100 కంట్రీస్లో దివ్య డైమండ్స్ సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడ్ గ్లోబలీ. సో అంత అథెంటిక్గా దివ్య డైమండ్స్ రత్నాలు ఉంటాయి. సో రత్నాల వరకు డౌట్ పడేది ఏమీ లేదు. మిగతా విషయంలో జాతకరీత్యా కూడా క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ అస్ట్రాలజర్సే ఉన్నారు. MA క్వాలిఫైడ్, PhD చదివిన అస్ట్రాలజర్సే ఉన్నారు. కాబట్టి
అడ్వైజ్లో కూడా మీకు యాక్యురేట్ అడ్వైజ్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా దివ్య డైమండ్స్ టేకింగ్ ప్రికాషన్స్ అండి. ఒక రత్నధారణ విషయంలో ఎన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవాలో అన్ని రకాల ప్రికాషన్స్ అనేది మేము తీసుకోవడం జరుగుతుంది. ఇక మీరు చేయాల్సింది ఏంటంటే అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటే మీరు వీడియో కాల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ సంప్రదించండి. అదే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న, హైదరాబాద్లో ఉన్న డైరెక్ట్గా రండి. మీకు ఒక ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీకు చాలా వివరాలు తెలుస్తాయి. ఆ విధంగా రాసిస్తాం. సో ఆ విధంగా దివ్య డైమండ్స్కు మీరు ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్.